హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక రాబోయే కథలో వస్తారా రిషి, ఎక్కడ కలిసిపోతారేమోనని చెప్పి సరోజకి బెంగ అయితే దిగులు అయితే పట్టుకుంటుంది అనమాట. ఇక ఈ రిషి సార్ అనుకుంటూ మా రంగా బావని ఏదో మాయ చేసేసింది, తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే పెట్టాడు, పోయిందిలే అనేసి హ్యాపీగా అయితే ఉన్నానని చెప్పేసి ఇక సరోజ ఫీల్ అవుతూ ఇంటికి వెళ్తే ఏంటి అలా ఉన్నావని వాళ్ళ నాన్న అయితే అడిగితే అంతా నీ వల్లే, వాళ్ళకి అప్పు ఇచ్చావు, ఆ అప్పుకి డబ్బులు కట్టలేదు అని చెప్పేసి అందరి ముందు తిట్టావు, వాళ్ళు ఆ డబ్బులు ఎలా కట్టాలో చేతిలో డబ్బులు లేక ఆ పంపించకుండా అమ్మాయిని తీసుకొచ్చి అద్దెకి పెట్టారు, ఆ డబ్బులు నీకు వడ్డీలకు కడతారంట, నీ వల్లే అది ఎవరితో వచ్చి నా బావని ఇలా తన మొగుడు అని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది, నేను ఇట్లానే ఉండిపోవాలా, నా బావతో నాకు పెళ్లి జరిపించవు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అన్ని బాగా అయితే ఏడుస్తూ తిడుతుంది. అసలు దీని అంతటికీ కారణం నువ్వే, బావకి నాకు పెళ్లి జరిపించమంటే అసలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి డబ్బులు లేవని ఏం చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి, నాకు ఇష్టం లేకుండా ఎవరినో తీసుకొచ్చి చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, అసలు బావ నాకు కనుక దక్కకపోతే అసలు నేను బ్రతికే ఉండను నాన్న అని చెప్పేసి ఇక చాలా ఏడుస్తూ వెళ్తుంది అనమాట. ఇక దాంతో ఏమవుతుందంటే వాళ్ళ నాన్నకు కూడా బాధగా అనిపిస్తుంది. ఈ పోనీలే ఒకగానొక కూతురు, దాని హ్యాపీనెస్ కంటే నాకు ఎక్కువ అని చెప్పేసి ఇక పెళ్ళికి ఒప్పిస్తానికైతే ఇక వాళ్ళ రాధమ్మ దగ్గరికి అయితే వచ్చి చేద్దాం పెళ్ళి వీళ్ళిద్దరికి అని చెప్పేసి అంటే రంగా ఒప్పుకుంటాడా అంటే ఇక ఎలాగైనా నువ్వే ఒప్పించు అని చెప్పేసి ఇక రాధమ్మకి అయితే చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక రాధమ్మ అయితే ఇక రిషిని ఒప్పించే పనిలో అయితే ఉంటుంది. ఏరా రంగా ఏం చేద్దాం మరి, ఇలా పెళ్ళి అంటున్నారంటే నీ ఇష్టం నానమ్మ అనేసి అంటే ఇక హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, ఇంకొన్ని రోజుల్లో తను కూడా క్యూర్ అయిపోతారు, రంగా బయటకు వస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసేయచ్చు అన్న కాన్సెప్ట్లో అయితే రిషి ఉంటాడనమాట. ఈ లోపు ఎందుకు మళ్ళీ ఇవన్నీ చెప్పడం, అందరికీ తెలియడం అవసరమా, ఇక నేను సైడ్ అయిపోవచ్చు వస్తానని తీసుకొని అనేసి ఇక వస్తారకు కూడా నిజం చెప్పకపోవడంతో ఏంటి సార్ ఇట్లా చేస్తున్నారు, నేను ఉండగా మళ్ళీ సరోజతో పెళ్ళా, మీరు నా రిషి సార్ అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఇక కోపంగా మీకు ఎన్నిసార్లు చెప్పాలి మేడం, అర్థం కాదా ఏంటి, మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వినరే, మీ గోల మీదే, నేను రిషిని కాదు రంగాని, నాకు నా సరోజకి పెళ్లి జరుగుతుంది, మేమిద్దరం బావ మర్తళ్ళం అని చెప్పేసి అంటూ ఉంటే అది కాదు అని చెప్పి బాధపడిపోతూ మీరేదో షెల్టర్ ఇవ్వమన్నారు, మిమ్మల్ని రౌడీల నుంచి మీకు ప్రాణాపాయం ఉంది కాబట్టి సేవ్ చేశాను, ఒక అమ్మాయిని అలా ఒంటరిగా ఆపదలు వదిలి వెళ్ళిపోవడం మా అమ్మ నాన్న నేర్పలేదు కాబట్టి ఆ రోజు మళ్ళీ మిమ్మల్ని తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు మేడం అర్థం చేసుకోరు అనేసి అంటే సరే సార్ ఓకే కానివ్వండి, మీరు పెళ్ళి ఎలా చేసుకుంటారో చూద్దాం, నా కళ్ళ ముందే ఉంటారు కదా, మీరు ఎలా తాళి కడతారో చూస్తాను అని చెప్పేసి వసు కూడా అయితే రిషితో చెప్తూ ఉంటుంది. ఇక ఏ ధైర్యంతో ఇలా చెప్తుందా అని చెప్పేసి ఇక సరోజ అయితే అనుకుంటుంది. సరోజ నీకు